చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా ఒక ఉపమానాన్ని మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ ఉపమానం ఏంటంటే, ఒక ఊరికి ఒక దైవ సేవకుడు కొన్ని మీటింగ్స్ని, కొన్ని సువార్త సభల్ని ఏర్పాటు చేయడం కోసం వచ్చారండి. ఎప్పుడైతే ఈ విషయం ఆ ఊరికి సంబంధించిన జమీందారు గారికి తెలిసిందో, ఆయన అనుకున్నాడు ఆ యొక్క దైవజనుడిని తన యొక్క ప్యాలెస్కి ఆహ్వానించి ఆయనతో మాట్లాడి ఆయనకి భోజనం పెట్టి పంపించాలని చెప్పి ఆయన అనుకున్నట్టుగానే ఆ దైవ సేవకుడికి ఆహ్వానం పంపించారు. ఈయన పంపినటువంటి ఆహ్వానాన్ని బట్టి ఆయన దైవజనుడు కూడా జమీందారు గారి దగ్గరికి వచ్చారండి. ఆయన కూర్చోబెట్టి కాసేపు మాట్లాడుతున్నారు. అయ్యా, మా నాన్నగారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, అప్పటి నుంచి మేము కూడా ప్రభువులోనే ఉన్నాము అని చెప్పి ఆ జమీందారు గారు చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత ఆయన అన్నారు, రండి మా ప్యాలెస్ చూపిస్తాను, చాలా బాగుంటుంది, నేనే దగ్గరుండి అదంతా కూడా మీకు చూపిస్తానని చెప్పి ఆ యొక్క దైవ సేవకుడిని తీసుకెళ్లారు. ఆ యొక్క గార్డెన్తో స్టార్ట్ చేసి ఆ యొక్క ప్యాలెస్ అంతటిని కూడా చూపిస్తున్నారండి. ఎంట్రన్స్లో ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్ పక్కనే మరొక పెద్ద హాల్. ఇదెందుకండి అని అంటే, సమావేశాల కొరకు, ఊరికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం కొరకు మరొక ప్రత్యేకమైన హాల్ నిర్మించాం అని చెప్పారు. ఇంకొంచెం పైకి వెళ్తే 8 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ పక్కనే ఒక విశాలమైన పెద్ద కిచెన్, ఒక పెద్ద వంటగది, ఒకేసారి కొన్ని వందల మందికి అక్కడ ఆహారాన్ని సిద్ధపరచగలిగే పెద్ద కిచెన్. ఇంకా ఆ జమీందారు గారు ఎప్పుడైనా డ్రాయింగ్స్ వేసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా ఆయన డ్రాయింగ్స్ వేసుకోవడానికి, బొమ్మలు గీయడానికి ఒక గది, ఆయన వ్యాయామం చేయడానికి ఒక గది, ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి ఒక గది, ఇలా ఆయన డబ్బు నగలు దాచుకోవడానికి ప్రత్యేకమైన గదులు, వాటికి సెక్యూరిటీ, ఇవన్నీ కూడా జమీందారు గారు ఆ దైవజనుడికి చూపించారు. అంతా చూపించిన తర్వాత మరలా ఆయన్ని కూర్చోబెట్టి ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఎలా ఉంది మా ప్యాలెస్, మీకు నచ్చిందా అని అంటే, అప్పుడు ఆ దైవసేవకుడు అన్నటువంటి మాట, అయ్యా మీ ప్యాలెస్ చాలా బాగుంది, కానీ మీ ప్యాలెస్లో ఏదో మిస్ అవుతుంది అని అనిపిస్తుందండి, ఏదో వెరితి నాకు అనిపిస్తుంది అని అన్నాడండి. ఆ జమీందారు గారికి అర్థం కాలేదు. అదేంటండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ అన్నిటికీ ప్రత్యేకమైన గదులు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా అని అంటే, అప్పుడు ఆ యొక్క దైవసేవకుడు అన్నాడు, అవునండి అన్నీ ఉన్నాయి, వ్యాయామానికి గది ఉంది, ఆటలకు గది ఉంది, సమావేశాలకు గది ఉంది, ఆహారానికి గది ఉంది, ఇంతకీ మీ ప్రార్థనా గది ఎక్కడ అని అడిగారు. అంటే మీరు ప్రార్థన చేసుకునేటువంటి స్థలం ఎక్కడ, ఇన్నిటికీ మీరు గదులు కేటాయించారు కదా, మీరు ప్రార్థన చేసుకోవడానికి ఉన్నటువంటి ఆ ప్రార్థనా గది ఎక్కడ అని అంటే, జమీందారు గారి దగ్గర సమాధానం లేదండి. ఎందుకంటే అక్కడ ప్రార్థనకు గది లేదు, ప్రార్థనకు స్థలం లేదు, అసలు ఆ ప్యాలెస్లో ప్రార్థన అనేదే లేదు. అప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు అడిగినటువంటి రెండవ ప్రశ్న జమీందారు గారితో, అయ్యా మీ బైబిల్ ఎక్కడుంది, దాన్ని తీసుకురండి అని అడిగారండి. వెంటనే జమీందారు గారు తన యొక్క సర్వెంట్స్ని పిలిచి, నా బైబిల్ ఎక్కడుందో వెతికి తీసుకురండి అని చెప్పి ఆయన ఆర్డర్ పాస్ చేశాడు. ఇంకా అక్కడే పెద్ద సమస్య మొదలైంది. ఎందుకంటే చిన్న ఇల్లు అయితే ఎక్కడైనా మర్చిపోయినా వెంటనే ఆ బైబిల్ని చూసి తెచ్చుకోవచ్చు, కానీ అది పెద్ద ప్యాలెస్ అవడం వల్ల ఆ యొక్క సర్వెంట్స్ ఆ బైబిల్ కోసం పాపం వెతుకుతూనే ఉన్నారు. మొత్తానికి కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత ఎక్కడో ఒక మూల దుమ్ము పట్టేసి, బూజు పట్టేసి ఉన్నటువంటి ఆ యొక్క అర్మాల్లో ఆ యొక్క బైబిల్ ఉంటే దాన్ని తీసుకొచ్చి దాన్ని నీట్గా తుడిచి శుభ్రం చేసి ఆయన చేతుల్లో పెట్టారు. అప్పుడు ఆ యొక్క దైవసేవకుడు అన్నాడు, అయ్యా ఈ ప్యాలెస్లో ప్రార్థనకు గది లేదు సరే, కనీసం బైబిల్ని పెట్టడానికి కూడా స్థలం లేదా, ఎక్కడో మూల పెట్టారేంటండి అని చెప్పి అన్నారట. ఆ తర్వాత ఆ దైవసేవకుడు అడిగినటువంటి మూడో ప్రశ్న ఏంటో తెలుసా అండి, జమీందారు గారు ఇంతకీ మీరు రక్షణ ఎప్పుడు తీసుకున్నారు, మీకు బాప్తిస్మం ఇచ్చినటువంటి ఆ యొక్క దైవ సేవకుడు ఎవరు, మీ రక్షణ సాక్ష్యం ఏంటి అని ఆయన అడిగారండి. ఎప్పుడైతే ఆయన మూడో ప్రశ్న అడిగారో
జమీందారు గారి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఆయన చిన్నపుచ్చుకున్నారనమాట. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆయన బాప్తిజం తీసుకోలేదు, రక్షణ తీసుకోలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో నిజముగా క్రీస్తుకు స్థానం ఉందా అండి? ఇందాక నేను చెప్పిన ఉపమానంలో ఆ యొక్క ప్యాలెస్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ డబ్బు ఉంది, బంగారం ఉంది, నౌకర్లు ఉన్నారు, ఆహారం ఉంది, అన్ని సుఖాలు, అన్ని సౌఖ్యాలు, అన్ని భోగాలు ఉన్నాయి. కానీ అక్కడ క్రీస్తుకు మాత్రం స్థానము లేదు, స్థలము లేదు. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన హృదయంలో క్రీస్తుకి మనం స్థానం ఇవ్వగలుగుతున్నామండి? మనం దేవునికి మన యొక్క జీవితాల్లో మనం ఆ యొక్క మొదటి స్థానాన్ని, ఆ యొక్క స్థలాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు అదే మాటను నా యొక్క వాక్యాంశంగా తీసుకుంటున్నాను. అదేంటంటే స్థలమీయుడి, గివ్ ప్లేస్. ఎవరికండి స్థలం ఇవ్వాలి అని అంటే మనుషులకు కాదు, ఈ లోకానుసారమైనటువంటి ఆ యొక్క భోగాలకు వాటికి కాదు, కానీ క్రీస్తుకు స్థలమీయుడి. గివ్ ప్లేస్ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 6 మరియు 7 వచనాలండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండపెట్టెను. ఎవరు చదవబడినటువంటి ఈ వాక్యంలో ఎవరు ఆమె అనంటే మరియ, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియ. ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు ఆమె ఒక కుమారుణ్ణి కన్నదండి. ఆ రోజు ఆ యొక్క గర్భిణీ స్త్రీకి ఎవ్వరూ స్థలం ఇవ్వలేదు. సత్రములో ఆమెకు స్థలము దొరకలేదు. సత్రములో ఆమెకు స్థలము దొరకలేనందున పుట్టినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టి వారికి ఎక్కడా స్థలం లేకపోవడంతో ఒక పశువుల తొట్టిలో ఆయన్ని పరుండపెట్టారు. యేసుక్రీస్తు ప్రభు, ఈ లోక రక్షకుడు, పరమ తండ్రి, మన యొక్క దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువుకి ఆయన జన్మించినప్పుడు ఈ భూమి మీద ఆయనకింత చోటు ఇవ్వడానికి స్థలము లేకపోయిందండి. మరి బైబిల్లో మరొక చోట మనం చూసినట్లయితే ప్రభు అన్నటువంటి మాట లూకాసు వార్త 9వ అధ్యాయము 58వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాట, అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనకి స్థలం లేదు. ఈరోజు క్రీస్తుకు మనం స్థలం ఇస్తున్నామా? స్థలం అంటే ఏంటండి? అది ఫిజికల్గా ఉన్నటువంటి ఆ యొక్క స్థలమా, గద అంటే కాదండి. యేసుక్రీస్తు ప్రభుకి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో మనం దేవునికి ఆ యొక్క స్థానాన్ని, ఆ యొక్క స్థలాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా ఈరోజు? ఎందుకంటే చాలామందిని మనం చూస్తే, ఏమంటే మేము క్రీస్తుని నమ్ముకున్న వారము, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారము, ఆయన్ని మాత్రమే మేము ప్రార్థిస్తున్నాము, మాకు వేరొక దేవుడు లేడని చెప్పి వారు చాలా ఖచ్చితంగా చెప్తారు. కానీ వాస్తవంగా వారు క్రీస్తుకు ఎలాంటి స్థానాన్ని వారి జీవితాల్లో వారు ఇవ్వట్లేదండి. వారి బ్రతుకుల్లో క్రీస్తుకు వారు చోటు ఇవ్వట్లేదు. ఎందుకోనంటే మేము దేవుని వారము అని చెప్పుకుంటున్నారు, త్రాగుబోతులుగా వారు జీవిస్తున్నారు. మేము క్రీస్తుకు సంబంధించిన వారం అంటున్నారు, అపవిత్రమైన, మాలిన్యమైన ఆ యొక్క జీవితాన్ని వారు జీవిస్తున్నారు. మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నారు, వారిలో ఎలాంటి నీతి, ఎలాంటి యథార్థత మనకు కనిపించదు. నిజంగా మన జీవితాల్లో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మన బ్రతుకులో క్రీస్తుకు స్థానం ఉందా? మన హృదయాల్లో క్రీస్తుకు మనం చోటిస్తున్నామా? దేవుని వాక్యానికి లోబడి మనం జీవిస్తున్నామా అనే ప్రశ్నను మనం వేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రీస్తుకి స్థానం ఇవ్వవో, ఎప్పుడైతే దేవునికి మన జీవితాల్లో చోటు ఇవ్వవో, అప్పుడు మనం వెలిగించబడలేము, మనం ఆశీర్వాదకరంగా జీవించబడలేము. బైబిల్లో రాయబడింది కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, మీరు నా యందును నేను మీ యందును ఉంటేనే కానీ
మీరు ఫలింపలేరు అని ప్రభువు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్పారండి. ఈరోజు ఎంతమంది దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారు? ఎంతమంది క్రీస్తు కొరకు ప్రయాసపడుతున్నారు? ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 3 to 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మనం చదువుకుందామండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు వేటినైతే మీ హృదయాల్లో మీరు పెట్టుకుంటున్నారో, అది జారత్వమే అవనివ్వండి, అది అపవిత్రతయే కానీ, అది లోభత్వమే కానీ, అది ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ఆ యొక్క లోభులై క్రీస్తుకు విరోధమైనటువంటి ఆ యొక్క వ్యభిచార క్రియలు కలిగి, అపవిత్ర క్రియలు కలిగి, విగ్రహారాధికులై వారు ఎవరైతే జీవిస్తున్నారో వారికి క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములో చోటు లేదు, వారు హక్కుదారులు కాలేరు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాయించాడండి. ఈరోజు ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ రకంగా జీవిస్తున్నామండి? దేవుడు ఆయన వాక్యంలో చెప్పినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? లేదా అపవిత్రులుగా, మరి ఆ యొక్క వ్యసనపరులుగా, లోభులుగా, ఆ యొక్క వ్యభిచార క్రియలు చేసేవారుగా మనం జీవిస్తున్నామా? ప్రతి ఒక్కరితోనూ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నిజంగా మనం క్రీస్తుకు మనం స్థలాన్ని ఇవ్వగలుగుతున్నామండి? బైబిల్లో ఒక సందర్భం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆ యొక్క వాక్యం మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఫ్రమ్ 18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు ఆ అధికారితో వెళ్ళడానికి ఇష్టపడతారండి. 23వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేర్చిన జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారైనను అపహసించిరి. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒక ఆయన ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, కానీ నీ వచ్చి ఆమె మీద నువ్వు చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరండి? ఒక సామాన్యమైన వ్యక్త, ఒక సాధారణమైన వ్యక్త అంటే కాదండి. ఆయన దగ్గరికి వచ్చింది ఒక అధికారి. ఒక అధికారి అని అంటే ఆయన దగ్గర ఏముండవు. ఆయన దగ్గర డబ్బు ఉంటుంది, సేవకులు ఉంటారు, సమస్తాన్ని ఆయన ఏర్పరచుకోగలుగుతాడు. ఆయన అధికారి కాబట్టి ముఖ్యంగా ఆయన దగ్గర గొప్ప అధికారాలు ఉంటాయి. ఆయన జీవితంలో ఆ యొక్క అధికారి ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి, కానీ ఆ సమస్తమును తన యొక్క కుమార్తెను బ్రతికించలేకపోయాయండి. ఎప్పుడైతే ఆ కుమార్తె చనిపోయిందో అప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సహాయాన్ని ఆయన కోరినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకి ఎంతో ఉండుండొచ్చు, మనకి డబ్బు ఉండుండొచ్చు, మనకి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో మనం ఉండుండొచ్చు, మనకి గొప్ప ఉద్యోగాలు ఉండుండొచ్చు, లేదా మన పూర్వీకుల యొక్క గొప్ప ఆస్తిపాస్తులు మనకు ఉండుండొచ్చు. కానీ ఇవేవి మనల్ని సంరక్షించలేవు, కాపాడలేవు అనే సత్యాన్ని మనం గ్రహించాలండి. మనల్ని నిజంగా కాపాడగలిగేవి, మనల్ని సంరక్షించగలిగేవి, మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగేవి దేవుని ప్రేమ, దేవుని కృప మాత్రమే. ఎప్పుడైతే ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించాడో, ప్రభు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అక్కడున్నటువంటి ఆ యొక్క ప్రజలు పిల్లన గ్రోవులు వాయిస్తూ కొంతమంది గొల్లు చేస్తున్నారంట. ఎందుకండి అని అంటే అప్పటికే ఆ అధికారి యొక్క కుమార్తె చనిపోయింది కాబట్టి కొంతమంది పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు, కొంతమంది గొల్లు చేస్తూ ఏడుస్తున్నారు.
అక్కడికి ప్రభు వెళ్ళి ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదన్నప్పుడు వారందరూ కూడా ఆయన్ని అపహసించారు. ఆ తరువాత వారందరినీ పంపించేసి జనసమూహంను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. ఏమండి, ఎప్పుడైతే ఆ అధికారి క్రీస్తుకు స్థలం ఇచ్చాడో, క్రీస్తుకు స్థానం ఇచ్చాడో, ప్రభువును ఆశ్రయించాడో, తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడండి. అప్పటి వరకు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డబ్బు కానీ, అధికారము కానీ, ఆస్తులు కానీ ఏమీ కూడా తన యొక్క బిడ్డను కాపాడలేకపోయాయి. క్రీస్తు తన బిడ్డను కాపాడగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో మనము క్రీస్తుకు మొదటి స్థానం ఇచ్చి ఆయన్ని మన జీవితాల్లోకి మనం ఆహ్వానించగలిగితే, క్రీస్తును కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవించగలిగితే మన జీవితాలను కూడా ప్రభు బాగు చేయగల సమర్థుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. మరి బైబిల్లో ఇంకా మనం చూసినట్లయితే మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫెసియన్స్ చాప్టర్ 4:27-30 ఆ వాక్యం నేను చదువుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27 నుంచి నేను చదువుతున్నానండి. అపవాదికి చోటియ్యకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు అనే వాటిని ప్రభు రాయించాడు. ఇందులో మొదటిగా మనం చూస్తే అపవాదికి చోటియ్యకుడి, డు నాట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్, డు నాట్ గివ్ ప్లేస్ టు ద ఈవిల్ అని చెప్పి ప్రభు స్పష్టంగా రాయించాడండి. ఎస్, అవును, మన జీవితంలో మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు, మనము దేవునికి చోటు ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే మనం దేవునికి చోటు ఇవ్వమో అప్పుడు అపవాది వచ్చి అక్కడ కూర్చుంటాడండి. ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా మనం జీవిస్తూ ఉంటామో, దేవునికి విరోధమైనటువంటి కార్యాలను, వాక్య విరుద్ధమైన కార్యాలు మనం చేస్తూ ఉంటామో, ఇట్ మీన్స్ ఆల్రెడీ దెర్ ఈస్ ఎ డెవిల్ వర్కింగ్ దేర్. అక్కడికి ఆల్రెడీ అపవాది వచ్చి వాడి క్రియలు జరిగిస్తున్నాడనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏంటండి అని అంటే ఒక చిన్న ఉదాహరణ మీతో నేను చెప్తానండి. ఒక దైవ సేవకుడు, నిజంగా జరిగినటువంటి సంఘటన, ఒక దైవ సేవకుడు ఆయన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఆయన తండ్రి గారి గురించి, ఆయన కుటుంబం జరిగిన ఒక సంఘటన గురించి ఆయన చెప్తున్నారు. ఏంటంటే ఆయన తండ్రి గారు ఒక గవర్నమెంట్ ఆఫీసరు. ఎలాంటి ఆఫీసర్ అంటే ఆ యొక్క రైతులకి ఆయన పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారం. ఈయన పర్మిషన్ ఇచ్చి సంతకం పెడితేనే రైతులకి పని అవుతుంది, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఈయన ఏం చేశాడంటే, నేను మీకు పర్మిషన్ ఇవ్వాలి, సంతకం పెట్టాలి అని అంటే మీరు ఏ పంట అయితే పండిస్తున్నారో ఆ పంటలో కొంత భాగం నాకు ఇవ్వాలని చెప్పి ఆయన అడిగారు. దీన్నే లంచం అని కూడా అంటారు కదండి. సో ఎప్పుడైతే ఆయన ఇలాంటి ఒక రెస్ట్రిక్షన్ పెట్టారో, పాపం ఆ రైతులు ఈయన సంతకం పెట్టడేమో అని చెప్పి టమాటోలు పండిస్తే టమాటోలు, లేదా మరొకటి పండిస్తే ఇంకొకటి, ఫ్రూట్స్ లేదా కూరగాయలు ఏది పండించినా పాపం 2-3 బుట్టలు తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టి ఆయన సంతకం కోసం ఎదురు చూస్తూ ఉండేవారండి. ఈ రీతిగా ఆయన జీవిస్తూ ఉండేవాడు. కానీ ఈ రీతిగా చక్కగా అన్నీ తీసుకుంటున్నాడు, సంతకాలు పెడుతున్నాడు, డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. కానీ ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ యొక్క అధికారికి, ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి సుమారు 7 మెంబర్స్, అంటే 7 పిల్లలండి. ఆ యొక్క కుటుంబంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, పెద్ద కుమారుడికి జ్వరం వచ్చిందని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చే లోపు రెండో కుమారుడు వాంతులు చేసుకుంటూ ఉండేవాడు. రెండో కుమారుడిని కూడా మరలా తీసుకొచ్చే లోపు మూడో కుమార్తె ఆమె మోషన్స్తో ఇబ్బంది పడుతూ ఉండేది. చిన్న పిల్లలు అనమాట. సో ఈ రకంగా ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వచ్చేవారంటండి. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ఎవరైతే తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో ఆయన ఎప్పుడైతే క్రీస్తును
అంగీకరించి ఎప్పుడైతే ఆ లంచాలు తీసుకోవడం మానేశాడో అప్పుడు తన ఇంట్లో అనారోగ్యం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేదు, తనకు కలిగిన దాంట్లోనే తృప్తిగా ఆయన జీవించడం మొదలైందండి. ఇదంతా కూడా ఆయన పెద్ద కుమారుడు ఆయన పాస్టర్ అయ్యారు, దేవుని సేవ చేస్తున్నారు, ఆయన చెప్పినటువంటి మాట అనమాట ఇదంతా కూడా. నిజంగా కూడా మన జీవితాల్లో ఎప్పుడైతే అపవాదికి మనం చోటిస్తామో, అపవాది క్రియలకు మనం చోటిస్తామో, మన దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మన దగ్గర సమాధానం ఉండదండి. మన దగ్గర ఆస్తి ఉండొచ్చు కానీ రేపటిని గూర్చినటువంటి ఆ యొక్క ఆశ మన హృదయాల్లో ఉండదు. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇంట్లో కలహాలు, సమాధానం లేనటువంటి స్థితి, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇంకా రకరకాల సమస్యల్లో మనం ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఎవరైనా వారి జీవితాల్లో ప్రభువుకి, దేవునికి, ఆయన వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉండుంటే ఆలస్యం కాలేదు. ఈరోజే మన యొక్క తప్పులను బట్టి, మన యొక్క పాపములను బట్టి మనం పశ్చాత్తాపడదాం. దేవునికిని, ఆయన వాక్యానికిని మనం స్థానం ఇద్దాం. మన యొక్క హృదయాల్లో దేవునికి చోటిద్దామండి. మన కుటుంబాల్లో ప్రార్థనకు చోటిద్దాం. మన పిల్లలకు దేవుని వాక్యాన్ని మనం నేర్పుదాం. రక్షణ తీసుకుందాం. ప్రభు కొరకు నమ్మకంగా మనం జీవిద్దాం. ఏమండి, ఒక క్షణం ఆలోచించండి. ఆనాడు ఎలీషా ప్రవక్త కొరకు ఆ యొక్క షూనేము పట్టణంలో ఒక ఆమె ఈ యొక్క ప్రవక్త కొరకు మేడ మీద ఒక గది నిర్మించినందుకే ఈ యొక్క ఎలీషా ప్రవక్త మరి ఆయన వెళ్తూ వస్తూ ఉన్నాడు కదా, ఆయన కొరకు ఒక చిన్న గది ఏర్పాటు చేద్దాం, ఆయన వచ్చి వెళ్తూ ఉంటారు అని ఒక స్త్రీ ఒక చిన్న గది ఏర్పాటు చేసినందుకే దేవుడు ఆమెను అంతగా దీవించినప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క ఒబేదేదోము ఆ యొక్క మందసము విడిచిపెట్టబడినప్పుడు ఆ యొక్క దేవుని మందసమును తీసుకుని 3 నెలలు తన ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఒబేదేదోము అంతగా దీవించబడినప్పుడు, దేవునికిని ఆయన వాక్యానికి మనం చోటిస్తే మనం ఎంత దీవించబడతామండి. కాబట్టి మనం దేవునికి చోటిద్దాం, క్రీస్తును మన యొక్క జీవితంలోకి మనం ఆహ్వానిద్దాం, దేవుని వాక్యానుసారంగా మనం జీవిద్దాం, ప్రభు కొరకు నమ్మకమైనటువంటి సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇప్పటి వరకు మేము అపవాదికి చోటిచ్చామేమో నాయన తండ్రి, మీ వాక్యానికి మీ యొక్క వాక్యాన్ని మీరి మేము జీవించామేమో నాయన తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము చేసిన ప్రతి తప్పును బట్టి పశ్చాత్తాపడుతున్నాం నాయన. ఇక నుండి మీకును మీ యొక్క వాక్యానికి మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా కుటుంబాల్లో, మా హృదయాల్లో చోటిచ్చి మీ కొరకు నమ్మకంగా జీవించాలని ఇష్టపడుతున్నాం నాయన. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిపై మీ పరిశుద్ధాత్మను కుమ్మరించవలసిందిగా, ప్రతి ఒక్కరిని నాయన మీరు విడిపించి మీరు గొప్పగా మీరు దీవించవలసిందిగా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.